ఇది నమ్మక ద్రోహం కురేషే. ఏంటి బాబు అన్నావు? నమ్మక ద్రోహమా? ఆ మాట మీరంటున్నారా శివారెడ్డి గారు? మరి మీరు నాకు చేసిందేంటి? బాబు వీడిని వేసేయండి బాబు. వేసేయండి. నువ్వు ఆడి మాటలు ఎనగా కురేషే బాబు. పార్ట్నర్ అంటూ నన్ను నీళ్ళుడా ముంచేశాడు. ఈ క్షణాన్ని నుంచి నేను కొంచెం పక్కకుండండి. నేను మీ పార్టీ. నువ్వు నోరు మూసుకో. నిన్ను చూస్తుంటేనే చిరాకిస్తుంది. బాగానే ఉన్నానే. కురేషి నువ్వు కూడానా? చిచ్చే కుక్క బతుకు. బురదలో పంది బొర్లుతుంది, ఈడు బొర్లుతున్నాడు. నన్నేనా శంకరు? ఏం డౌటా? నిన్నే. ఎన్ని పార్టీలు మారుస్తావు ఓనరు? మా దగ్గర, రాకేష్ దగ్గర, శివారెడ్డి దగ్గర, ఇప్పుడు కురేషి దగ్గర. అడుక్కునే వాళ్ళే నయం, ఇన్నిళ్ళు తిరగరు. నేను ఎన్ని పాటలు మారినా బొక్క పట్టడం బొప్పి కట్టడం తప్ప నాకేం ఒరిగింది లేదు, వెనకేసుకున్నది లేదు. అందుకే ఒక్కనే నమ్ముకోవాలి, ఒక్క చోటే ఉండాలి అనేది. ఇప్పటికైనా డిసైడ్ చేసుకో ఏ పార్టీలో ఉండాలి అనేది. నేను ఏ పార్టీలోనే ఉండను, సోలోగా ఉంటాను. నాది స్వతంత్ర పార్టీ. ఇదిగో కురేషి, శివారెడ్డి గారు, శంకర్, మీకు నాకు ఏ సంబంధం లేదు. నా సేవలు గాని మీకు కావాలనుకుంటే మీరే నా దగ్గరికి రావాలి. నిన్ను మాట్లాడొద్దన్నానా? కామ్గా ఉండు. రే, ఆ బాక్స్ తీసుకెళ్లి కార్లో పెట్టండి రా. ఇదిగో కురేషే, నా ప్రాణం పోయినా గానీ ఈ భోజనాన్ని మాత్రం నన్ను ఇయ్యను. ఇది మా పూర్వీకుల ఆస్తే. అయితే నీ ప్రాణం తీసి ఈ బాక్స్ తీసుకెళ్తా. అయ్యో బాబాయ్, అబ్బో, బాబు కురేషే, యో ఆదిశంకర్ రెడ్డి, ఏదోడు చెయ్యప్పా. నేనేం చేయను శివారెడ్డి. నన్ను కొంపొదులు పొమ్మన్నావు. మా చేతిలో బ్యాగులున్నాయి, బయట కార్లున్నాయి, బయలుదేరడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ టైంలో నేనేం చేసేది? ఆ మాట అనగాకయ్యా. ఇదిగో ఈ కురేష్ నుంచి మమ్మల్ని కాపాడు. నిన్ను కాపాడాలా, ఆ బాక్స్ను కాపాడాలా? నా నుంచి మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. రే, ఆ బాక్స్ ఓపెన్ చేయండిరా. వీళ్ళ కళ్ళ ముందు నుంచి ఆ నిధిని వెతికెళ్దాం. ఆ భూమి పొరల్లో ఆ పెట్టెను భూస్థాపితం చేశారంటే దానిని ఎవ్వరూ చూడకూడదని, దాని జోలికి ఎవ్వరూ వెళ్ళకూడదని అర్థం.